అందరికీ నమస్కారం. శ్రీ లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్ శ్రీ కేఎల్ఎన్ ప్రసాద్ గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్ రవికిరణ్ డైరెక్ట్ చేయబోతున్న ఈ సినిమాలో మా యంగ్ హీరో కృష్ణ తొలి పరిచయం, అప్ అండ్ కమింగ్ డాక్టర్ ఆల్సో ప్లస్ యాక్టర్. సో ఈ యాక్టర్కి ఆ డాక్టర్ తోడు, డాక్టర్కి యాక్టర్ తోడు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సబ్జెక్ట్. అంటే ఇప్పుడు జనరల్గా స్టూడెంట్స్ అందరూ కాలేజీకి చదువుకోవడానికి పంపిస్తే వాళ్ళు కాలేజీకి వెళ్ళకుండా తప్పు మార్గాలు పట్టి డ్రగ్స్ అని, సిగరెట్స్ అని, మందని, ఈ బార్లకు వెళ్ళిపోవడం, ఈ కాలేజీలు కట్ చేసి స్కూల్స్కి వెళ్ళడం, అది సినిమాలకు వెళ్ళడం ఇలా జరుగుతుంది. సో ఈ నంబర్ 1 స్టూడెంట్, ఈ హీరో అనే క్యారెక్టర్ కూడా అదే మార్గంలో పెడదారి పట్టి ఆ డ్రగ్స్కి అలవాటయ్యి దాంట్లోంచి మళ్ళీ బయటకు వచ్చి. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవికిరణ్. ఈ సినిమా స్టూడెంట్ నెంబర్ 1. మనకి అందరికీ ఈ టైటిల్ బాగా గుర్తున్న టైటిల్. యాక్చువల్లీ కథ అంతా అనుకున్నప్పుడు దీనికి ఏం టైటిల్ పెడితే బాగుండిద్ది అనేది చాలా ఆలోచించి స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను రియలైజ్ అయ్యి ఏ విధంగా నెంబర్ 1 స్టూడెంట్గా వచ్చాడు అనేది కథ. అందువల్ల స్టూడెంట్ నెంబర్ 1 అయితే బాగా యాప్ట్ అయ్యిద్ది, తొందరగా జనాలకు వెళ్ళేది. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి, ఆల్రెడీ వచ్చిన టైటిల్సే మళ్ళీ వస్తున్నాయి కదా, ఆ నేపథ్యంలో చేస్తున్నమాట. దీనిలో ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఉన్నప్పటికీ ఆ మాఫియా బ్యాక్డ్రాప్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంటుందండి. సినిమా మదర్ సెంటిమెంట్, తల్లి కొడుకుల యొక్క ఇది దీనిలో చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అది బాగా క్లైమాక్స్కి వెళ్ళే వరకు ఫీక్ వెళ్తుంది, అది హైలైట్గా నిలబడిద్ది అనుకుంటున్నాను. తర్వాత అంటే అది భానుప్రియ గారిని ట్రై చేస్తున్నాను. ఆమెకి కథ చెప్పి ఆమె చేత ఆ క్యారెక్టర్ చేయించడానికి చేస్తున్నాను. ఆమె ఒప్పుకుంటే ఇంకా సినిమా నాకు 100% హైలైట్ అవుతుంది మదర్ క్యారెక్టర్. అలాగే ఈక్వల్గా మన యాక్షను ఇవన్నీ సీక్వెన్స్ కానీ దీన్ని అంటే చెప్పొద్దని డైరెక్ట్గా నేను డ్రగ్స్ చెప్పకుండా చూపిస్తూ ఫైనల్గా ఒక పోలీస్ ఆఫీసర్ గారు భానుచంద్ర గారు ఒప్పుకోవడం నాకు చాలా ఎఫెక్ట్ బాగా జనాల్లోకి వెళ్ళిద్దని నేను భావిస్తున్నాను. నమస్కారం, నా పేరు కృష్ణ. నేను చేస్తున్న సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఇందులో హీరోగా రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి డైరెక్టర్ గారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 అని చెప్పగానే ఎన్టీఆర్ స్టూడెంట్, యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్. ఈ సినిమా పేరు పెట్టుకుంటున్నా అందరు ఫీల్ అవుతారేమో అని భయం వేసింది, కానీ కథ విన్నాక ఈ పేరే దీనికి యాప్ట్ అవుతుంది అనిపించింది. అలాగే నన్ను భానుచంద్ర గారు చాలా మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సార్. గట్టిగా మాట్లాడాలి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకు అలాగే సార్ గారులకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కృష్ణ చేత నేను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అలాగే సార్ గారు, భానుచంద్ర గారు, అలాగే పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారములు. నా పేరు తలా శ్రీనివాసు. ఈ సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఇందులో 4 పాటలు ఉన్నాయి, అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి అందరికీ నమస్కారములు. హీరో చైతన్యకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంత గొప్ప టీంతో బాలచంద్ర గారు నటించడం అంటే నాకు చాలా అసలు ఎక్సైట్మెంట్గా ఉంది. స్టూడెంట్ నెంబర్ 1 అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా టైటిల్ యాక్చువల్గా. బట్ ఈ సినిమాకి బాగా యాప్ట్ అవుతుందని డైరెక్టర్ గారు డిసైడ్ చేసుకొని టైటిల్ ఫైనల్ చేసుకున్నారు. రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలకి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు? ఉత్కంఠభరితంగా జరుగుతున్న మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కెప్టెన్ రైల్వే రాజు స్ట్రైకింగ్ వస్తున్నాడు. పేరేంటి? రైల్వే రాజ్ సార్. మీ బాబాయ్ రైల్వే మినిస్టర్.